నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్ కు స్వాగతం. సామాన్యుడి ఆత్మ బంధువు, వైసీపీ సీనియర్ నేత, కాపు ఉద్యమ నేతగా పేరుపడి ప్రజా పోరాటాలలో తనదైన ముద్ర వేసుకున్న ముద్రగడ దివంగతులయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈరోజు కిర్లంపూడిలో అంత్యక్రియలు జరుగుతాయి. జనసామాన్యానికి అత్యంత దగ్గరగా ఆత్మబంధువుగా పిలుచుకునే ముద్రగడ లేని లోటు గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం తలుచుకుంటుంది ప్రజానీకం. అబౌవ్ ద క్యాస్ట్ లైన్స్, అబౌవ్ ద క్యాస్ట్ క్రీడ్ అండ్ రిలీజియస్ లైన్స్, అంతగా ఆయన జనానికి దగ్గరైన నాయకుడు. 73 ఏళ్ల వయసులో సెలవు తీసుకున్న ముద్రగడ పద్మనాభాన్ని కేవలం కాపు ఉద్యమానికే పరిమితం చేయటం కాదు, ప్రజా ఉద్యమ నాయకుడు ఆయన. అబౌవ్ ద క్యాస్ట్ లైన్స్ ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఆప్యాయంగా ఆత్మీయంగా పలకరించి హక్కున చేర్చుకొని సాయం చేసి పంపే మంచి మనసున్న ముద్రగడ పద్మనాభం ఆయన తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవటం అనేది చాలామంది దిగ్భ్రాంతికి ఉన్నారు. అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అన్ని ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఘనంగా నివాళులర్పించారు. చాలా ఆయన పోరాడారు. అనారోగ్యంతో కోలుకుంటున్నారు అనుకుంటున్న దశలో ఆయన వెళ్ళిపోవటం విషాదం. తనకు ఆయన పితృ సమానులు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది ప్రముఖులు. సో ఇది ఆంధ్రప్రదేశ్కి విషాదం. ఇన్ఫ్యాక్ట్ ఒక ఉద్యమానికో లేకపోతే ఒక వర్గానికో కాదు, అంటే జనంతో అంతగా కనెక్ట్ అయిన నాయకుడు ఈ మధ్యకాలంలో మనం చూసుండకపోవచ్చు. ఒక 3-4 తరాలు ఆయన్ని చూశాయి. అండ్ ఆ 3-4 తరాలు కూడా అదృష్టం చేసుకున్నట్టే ఆయనతో కలిసి జర్నీ చేసే అవకాశం కలగటం. ఆయన ఉండగా ఆ తరాల్లో మేము కూడా ఉన్నామని చెప్పుకోవటానికి చాలా గర్వంగా చెప్పుకునే ప్రజలు ఉన్నారు, సామాన్య ప్రజలు. ప్రత్యేకించి ఇందాకే చెప్పినట్టు ఆయన సామాన్యుడి ఆత్మబంధువు. సామాన్యుడి ఆత్మబంధువుకి సంబంధించి సమగ్రమైన విశ్లేషణ డిబేట్లో చేయడానికి మనతో ఉన్నారు సుజాత గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే సుజాత గారు. బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. రామారావు గారు నమస్కారం. కమ్మపాటి శిరీష్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ రామారావు గారు, ముద్రగడ ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన జనజీవితం అంటే రెండు విడదీసి చూడలేనివి. అలాగే ఆయనకి ఫ్యామిలీ అంటే ప్రజలనే కుటుంబంగా భావించి చిట్టు చివరి దాకా ఉన్నాడు ఆయన. ఎక్కడా కూడా భేషజాలకి లొంగని ధీరోదాత్త వ్యక్తిత్వం, అవునా కదా? గుడ్ మార్నింగ్ సార్. ముద్రగడ పద్మనాభం అంటే మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగినటువంటి రాజకీయ నాయకుడు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా తన ప్రస్థానం కొనసాగిస్తూ తాను పుట్టినటువంటి కమ్యూనిటీ, తాను పుట్టినటువంటి జాతి కోసం, ఆ యొక్క జాతిలో ఉన్నటువంటి సభ్యుల సమస్యల కోసం బాధ్యతాయుతంగా పోరాడి సాధించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. చట్టపరంగా కానీ, లేకపోతే రాజ్యాంగ పరంగా కానీ, ప్రజాస్వామ్య విధానంలో కానీ ఈ యొక్క కాపు కమ్యూనిటీకి జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల అకుంఠిత భావంతో అలు పెరిగినటువంటి పోరాటం చేసినటువంటి నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు ఆద్యుడు. మరి ఆధునిక రాజకీయాల్లో ఆయన యొక్క ఉద్యమ ప్రస్థానం కానీ, ఆయన యొక్క వ్యూహం కానీ ఎవరికి ఇబ్బంది కలిగినటువంటి రీతిలో ఉద్యమాలు రూపొందించి సక్సెస్ అయినటువంటి నేతగా కూడా మనం చెప్పుకోవాలి. అయితే ఆయన అనుకున్నటువంటి డిమాండ్లు సాధించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి అవకాశవాద రాజకీయాలు, స్వార్థపూరిత రాజకీయాలతో ఆయన యొక్క వ్యక్తిత్వం అది కనెక్ట్ కానటువంటి పరిస్థితుల్లో ఉద్యమ జీవితానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టి మరలా రాజకీయ రంగంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు రావడం, ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఆయన చేసినటువంటి ఒక ఛాలెంజ్ కి కట్టుబడి తన పేరును కూడా మార్చుకున్నటువంటి ఆ యొక్క విధానం చూస్తే ఆయన పట్టుదల, ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క విధానం యొక్క క్లారిటీ కూడా మనకి అర్థమైనటువంటి పరిస్థితి ప్రజల పరిస్థితి చెప్పారు. అయితే ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు చాలా అరుదుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం ఆయన యొక్క మరణ వార్త విని ఆయనకు అశ్రుతాంజలి ఘటించాలి రావడం దురదృష్టకరం. ఏది ఏమైనా ఆయన యొక్క పోరాట పటిమ, ఆయన యొక్క మంచి వ్యక్తిత్వ లక్షణాలన్నింటిని కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీసుకోవాలి. బాధ్యత అనమాట, తనకున్నటువంటి బాధ్యతను ఆయన
గమనించి ఆయన ప్రజలందరూ కూడా గమనించాలి. లేకపోతే తన కమ్యూనిటీలో నేనున్నాను కాబట్టి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి హక్కుల కోసం లేకపోతే సమస్యల కోసం పోరాటం చేసినటువంటి తన నిస్వార్థమైనటువంటి విధానం. ఆయన కనుక స్వార్థం కోసం చేస్తే ఆయన కంటిన్యూ ఇప్పుడున్నటువంటి విధానాలు కొంతమంది రాజకీయ నాయకుల కనుకైతే ఆయనకు ఏ మంత్రివర్గంలోనైనా లేకపోతే కేంద్ర ప్రభుత్వంలోనైనా ఎంపీ గాను మంత్రి గాను కంటిన్యూగా కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నా కూడా తాను కాలదన్ని తన సిద్ధాంతం కోసం, తను నమ్మినటువంటి విధానం కోసం, తను నమ్మినటువంటి ప్రజల కోసం, తాను ఎంచుకున్నటువంటి మార్గాన్ని వేడకుండా ఆయన తుది శ్వాస వరకు కూడా ఒక అకుంఠిత దీక్షా భావంతో పనిచేసినటువంటి వ్యక్తి. అనేక ఆమరణ దీక్షల్లో కూడా ఇప్పుడున్నటువంటి ఆమరణ దీక్షలకు కాకుండా ఆయన ఒక నిఖార్సైనటువంటి ఆమరణ దీక్షలు కూడా తెలిపారు. ఆయన గరిటతోటి కంచం కొట్టినటువంటి సంఘటన నాకు ఇప్పుడు కూడా గుర్తు. అది ప్రజాస్వామ్య విధానంలో మంచి నిరసన అనేటువంటిది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించినటువంటి అంశం. ఏదేమైనా అటువంటి మహనీయుడికి ఖచ్చితంగా అశ్రుతాంజలి నివాళులు అర్పిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తండ్రి సమానుడైనటువంటి పుత్రుడు సమానుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి మరణం పేరున లోటు తన పార్టీకి కానీ అతనికి కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ లోటుని ప్రకటన చేయడం, అట్లాగే విపక్ష నాయకులు కానీ వివిధ రాష్ట్రాల్లో ఆయన సహచర నాయకులందరూ కూడా ముక్త కంఠంతో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి, ఆయన యొక్క జీవన విధానానికి ఇది తార్కాణంగా అభివర్ణించవచ్చు సార్. ఇది ఆయన పట్ల ప్రజలకు ఇంకా మరింత ఆలోచన విధానం కలిగించే ఆయన గురించి తెలియనటువంటి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి విధంగా జరుగుతున్నటువంటి పరిణామక్రమం. ఆయన గురించి తెలియకపోవడం అనేది ఉండదండి. ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఆంధ్రప్రదేశ్లో అయితే లేరు. ఖచ్చితంగా అంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ, శిఖర సమాన వ్యక్తిత్వం. అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎంతో ఒదిగి ఉండటం అనేది స్టూడెంట్స్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి కూడా తెలుసు అండి. ఆయన గురించి తెలుసు. ఆయన పోరాట పటిమ, ఆయన జనసామాన్యంతో ఆయన కలిసే తీరు అండ్ అన్పారలల్ లీడర్. ఒక రకంగా ఆయన పోల్చడానికి వీల్లేని 5 తరాలు చూసిన నాయకుడిగా మనం ఆయన్ని అభివర్ణించవచ్చు. అండ్ ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు నమస్కారం అండి. ఇందాక అనుకున్నట్టు అన్పారలల్ లీడర్, అంటే పోల్చడానికి వీల్లేని వ్యక్తిత్వం. ఉద్యమాలు పోరాటాలు అంటారా, సరే రాజకీయంలో భాగంగా ఆయన ఎవరిని నొప్పించకుండా ఉద్యమాలు చేయటం అనేది సాధారణంగా ఇటీవల కాలంలో ఉద్యమాల పేరిట జరుగుతున్న సభల్లో చేస్తున్న ప్రసంగాలు చూస్తున్నాం. బట్ ముద్రగడ ఎక్కడ బ్యాలెన్స్ కోల్పలా, ఆయన జీవిత పర్యంతం ఎక్కడ బ్యాలెన్స్ కోల్పలా. సచ్ అన్ అన్పారలల్ లీడర్. మీరు ఏ రకమైన నివాళి వారికి అర్పిస్తున్నారు? ముందుగా మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 వ్యక్తులకు అందరికీ నమస్కారం అండి. ముద్రగడ పద్మనాభం గారి మృతికి నిజంగా మేమందరం కూడా అశ్రు నివాళి అర్పిస్తున్నామండి. వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం. అలాగే అతన్ని నమ్ముకున్న ఎంతో మంది ఆయన అనుచరులకు కానీ బంధువర్గానికి కానీ ఆయన ఇలాగా వెళ్ళడం అనేది చాలా తీరని లోటు. ఆయన ఉద్యమాలకే కాదు వారి సామాజిక వర్గానికి కూడా ఎంతో అండగా నిలబడిన వ్యక్తి. అలాగే మీరు అన్నట్టు ఎటువంటి ఏదైతే తీవ్రమైన విమర్శలు చేయడం కానీ, అదుపు తప్పి మాట్లాడటం కానీ, ఒక మర్యాద పూర్వకంగానే ఎప్పుడు కూడా ఆయన సంబోధించడం అండి అండి అనే తప్ప ఎవరిని విమర్శించినా ఆయనకి రాజకీయంగా కానీ ఆయన యొక్క పద్ధతులతో కానీ విభేదించిన వాళ్ళని కూడా చాలా మర్యాద పూర్వకంగానే విమర్శించారు. కానీ ఆయన ఎప్పుడు ఒక రకమైన లైన్ దాటి బూతులు మాట్లాడటం కానీ, వాళ్ళ మీద అన్యాయంగా విరుచుకుపడటం కానీ ఆయన ఎప్పుడు చేయలేదండి. ఒక హోందాతనం అన్నది రాజకీయాల్లో ఎలా ఉండొచ్చు, మనకి విధానపరమైన విమర్శలు ఉంటే, మనం విభేదాలు ఉంటే ఎలా విమర్శించవచ్చు అన్నది ఆయన ఒక ట్రెండ్ మార్క్ లాగా సెట్ చేసి పెట్టారనే చెప్పాలి సార్. ఎందుకంటే ఆయన ఎప్పుడు లేఖలు రాసినా కానీ, ఏదైనా ప్రభుత్వాలకు విన్నవించుకున్నా కానీ ఎంతో మర్యాదతో కూడిన విమర్శలు, ఆయన చాలా పొలైట్ గా మాట్లాడటం అంటే ఆయన చూసే నేర్చుకోవాలి సార్. అలాగే కాపు సామాజిక వర్గానికి ఈ రోజు ఏదైనా ఈ రోజు వాళ్ళ పిల్లలు, కాపు సామాజిక వర్గానికి చెందిన పిల్లలు కొన్ని స్కాలర్షిప్స్ రావడం కానీ, అలాగే సంక్షేమ నిధులు రావడం కానీ జరుగుతున్నాయంటే నిజంగా వారందరూ ఆయనకు రుణపడి ఉండాలి సార్. ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన చేసిన డిమాండ్లు కానీ, ఆయన ఆ సామాజిక వర్గాన్ని అందరినీ ఒక వేదిక మీదకి చేర్చి
ప్రభుత్వాన్ని నిలదీసిన తీరు కానీ ఈ రోజు వాళ్ళందరూ ఆయన నుంచి అవన్నీ పొందుతున్నారంటే ఆయన యొక్క కృషి చేశారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఆయనకి రుణపడి ఉంటారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారి జీవితాంతం కూడా ఆయన మొదటి నుంచి కూడా పోరాటాలతోనే సాగింది సార్. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎన్ని రాజకీయంగా ఆయన ఎదగాలనుకుంటే, నిజంగా ఇందాక మిత్రులు అన్నట్టు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఆయన చాలా ఉన్నత స్థానాలకు వెళ్లే వ్యక్తే. కానీ తన సామాజిక వర్గం కోసం కట్టుబడి ఆయన అదే ముఖ్యం, వాళ్ళ సామాజిక వర్గాన్ని ఏదైతే ఉన్నత స్థితిలోకి తీసుకురావడం మాత్రమే ముఖ్యం తన రాజకీయ భవిష్యత్తు కోసం కంటే కూడా అని ఆయన నిర్ణయించుకుని ఆ విధంగా సాగడం. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే తుని సంఘటన వల్ల ఆయన చాలా డిస్టర్బ్ అయినట్టు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం చాలా సఫర్ అయ్యారు ఆ సంఘటన వల్ల. అనుకోని సంఘటన, ఆయన కూడా ఊహించని సంఘటన వల్ల ఆయనకి నిజంగా అది చాలా బాధ కలిగించే విషయమే. అలాగే కాపు సామాజిక వర్గంలో చాలా మంది వ్యక్తులు కూడా ఆ రోజు ఆ సంఘటన జరుగుతుందని ఎవరు ఊహించలేదు. చాలా మంది మీద కేసులు పడ్డాయి. ఇప్పటికి కూడా దానికోసం కోర్టులకు తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కాకుండా ఆయన జీవితాంతం కూడా ఆయన చేసిన ఉద్యమాలు, ఇందాక పళ్ళం గరిట ఉద్యమం అన్నది చాలా ఫేమస్ అయింది సార్. నిజంగా ఆయన ఇంటికి వెళ్తే చేతికి ఎముక లేకుండా వెళ్ళిన వాళ్ళందరికీ సాయం చేసిన వ్యక్తి. ఎంతో మందికి ఆర్థికంగా, అంటే మనకు బయటకు తెలిసిన కొంతే సార్, తెలియకుండా వెళ్ళిన సహాయం కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన నిజంగా ఆ సామాజిక వర్గానికి ఒక దేవుళ్ళలాగే నిలబడ్డాడు సార్. అందరికీ అండి. ఆయన ఎప్పుడు హీ డిడ్ నాట్ కన్ఫైన్ హిమ్సెల్ఫ్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ. ఆ సామాజిక వర్గం కోసం ఉద్యమం నడిపిన ఆయన ప్రజలందరి నాయకుడిగానే ఉన్నారు చివరి వరకు. అవును సార్, కిర్లంపూడి దగ్గర ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఒక పేదవాళ్ళు ఒక ఇంట్లో ఆడబిడ్డకి పెళ్లి జరుగుతుందని వెళ్ళినా, లేదంటే ఒక ఇంట్లో సమస్య ఉంది, ఆరోగ్య సమస్య ఉందని వెళ్ళినా, అందరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆయన తోచినంతలో సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆస్తులు కరగబెట్టుకుని ప్రజల కోసం, జనాల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి సార్. ఎప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితంలోంచి, ప్రజల్లోంచి ఏదో వాళ్ళ కార్యకర్తలను, ఇంకొక ఆయన అనుచరులను వాడుకుని ఆయన ఎప్పుడు సంపాదించుకున్నది లేదు సార్. ఆయన ఆస్తులను ఖర్చు పెట్టుకుని ఆయన అందరికీ సహాయం చేశాడు, అందరి కోసం నిలబడ్డాడు. ఆపద అంటే పిలిచిన వెంటనే పలికే వ్యక్తి అని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో కానీ, అక్కడ తూర్పుగోదావరి జిల్లాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఆయనకు రాష్ట్రం అంతా మంచి పేరు ఉంది సార్. శిరీష్ గారు, రామారావు గారు మాట్లాడారు, సుజాత గారు మాట్లాడారు. అండ్ అలాగే ఈరోజు ముద్రగడ గారు వెళ్ళిపోవటం అనేది వాస్తవంగా మరణం తర్వాత జీవితం అనేది ఆయన పైనుంచి చూస్తుంటారు. ఆయన గురించి ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన గుర్తు చేసుకుంటూ, మీరేమంటారు? ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి, ప్యానలిస్టులు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే ముద్రగడ పద్మనాభం గారి అంతటి సీనియర్ పాలిటీషియన్ అండ్ కాపు ఉద్యమ నేత, ఆయన మృతికి తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ, అలాగే ఆయన మృతికి ఆయన కుటుంబానికి మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం సార్. అలాగే ఆయన మొట్టమొదటిసారి 1977లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు సార్, వాళ్ళ మా తండ్రి మరణానంతరం. ఆ తర్వాత వచ్చేసి జనతా పార్టీ తరఫున ప్రతిపాడు నుంచి విజయం సాధించడం జరిగింది. 82లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత వచ్చేసి 83, 85, 89 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ గారి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అనంతరం రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే సార్, ప్రజారక్షణ సమితి అండ్ తెలుగునాడు పార్టీలను ముద్రగడ పద్మనాభం గారు స్థాపించారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ఆయన 1994 సామాజిక రిజర్వేషన్ కోసం ఇంతకు ముందు మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు దీక్షలు చేశారు సార్. 99లో కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2016లో తునిలో కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. ఆ తర్వాత 2024 ఎలక్షన్ కు ముందు వైసీపీలో చేరారు సార్. ఇలా ప్రజా సమస్యలపై నేరుగా ప్రజలతో మమేకమై ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. ఏదో పొలిటీషియన్ అంటే కొంతమంది ఒక మీరు ఇందాక అన్నారు ఆయన ఎవరెస్ట్ అని అన్నట్లు, అలాగే ఆయన ఏంటంటే ప్రజా సమస్యలతో వచ్చిన వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనుకుంటే పరిస్థితి. అలాంటి నేత నిజంగా స్ఫూర్తిదాయకు ఆయన లైఫ్ స్టైల్ అనేది. ఇకపోతే 2016 తూర్పుగోదావరి జిల్లా దాకా సుజాత మేడం గారు చెప్పినట్లు అది కొంచెం ఘర్షణ వాతావరణానికి దారితీసినటువంటి పరిస్థితి.
ఆ తర్వాత అప్పటి ప్రభుత్వాలు ఆయన డిమాండ్లపై ప్రభుత్వాలు కమిషన్లు ఏర్పాటు చేయడం కానీ హామీలు ఇవ్వడం కానివ్వండి, అయితే ఇవ్వడం జరిగింది. అయితే రిజర్వేషన్స్ అనేవి అంశం న్యాయపరమైన రాజ్యాంగపరమైన అంశం కాబట్టి వివాదాస్పదంగా కొనసాగటం జరిగింది. ఇకపోతే తన రాజకీయ జీవితంలో ముద్రగడ పద్మనాభం గారు పలు పార్టీల్లో పనిచేశారు సార్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆయనకుంది. సీనియర్ పాలిటీషియన్. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఉద్యమ నేత. ఉద్యమం అనేది ఒక అజిటేటర్ గా, మేము అమరావతి అజిటేటర్ గా మేము ఒక రకంగా ఉద్యమ స్ఫూర్తి అనేది మాకు కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొంత బాధ కలిగించినటువంటి పరిస్థితి. ఇకపోతే రాజకీయ పరిణామాలపై తనకు ఉన్నటువంటి విషయాలను బహిరంగంగా, ఇందాక మేడం చెప్పారు, లేఖలను రాయడం, ఎక్కడా కూడా ఎవరిని దూషించడం కానీ ఇలాంటి విషయాలు లేకుండా లేఖలు రాసి ఆయన యొక్క ఏమనుకుంటున్నాడు అది ప్రత్యక్షంగా ఓపెన్ గా తెలియజేయటం అనేది నిజంగా ఆయన మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఆయన హెల్త్ ఇష్యూ బాగుండక ఇలాగా అనారోగ్యం బాలయ్యి తుది శ్వాస విడవటం అనేది జరిగింది కాబట్టి నిజంగా కాపులో ఆరాధ్యంగా భావించేటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు అనే విషయాన్ని నిజంగా వాళ్ళ కుటుంబానికి తీరని లోటే. కానీ మనం ఏంటంటే ఒక స్ఫూర్తిగా తీసుకొని అలాంటి వ్యక్తులని, ఎవరైతే పెద్దవాళ్ళు సీనియర్ పాలిటీషియన్స్ ఉన్నారో అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలనేది నా ఒపీనియన్. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడాను మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను సార్. రామారావు గారు, అంటే ఇన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఆయన ఎలా ఓవర్కమ్ చేస్తూ తన ఉద్యమ పంథాన్ని కొనసాగించారు? కుడ్ యు ప్లీజ్ ఎలాబరేట్ అండి? ఆయన యొక్క వ్యక్తిత్వం అండి, ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క వ్యవహార శైలి ఇప్పుడున్నటువంటి మోస రాజకీయ నాయకుల యొక్క విధానాలకు భిన్నమైనటువంటి వైఖరి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ తోటి పెరిగినటువంటి వాతావరణం, గ్రామీణ వాతావరణంలో ప్రతి ఒక్కరి యొక్క సమస్యల పట్ల అవగాహన ఏర్పరచుకోవటం, సామాజిక సేవా స్ఫూర్తిని తన మెదడు నిండా మెండుగా నింపుకొని ప్రజలకు ఏదైనా సరే చేయాలి, తన ప్రాంతానికి ఏదైనా సరే చేయాలి, తన సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి ఈ పేదరికాన్ని, దరిద్రాన్ని పారద్రోరాలి. అట్లాగే తన ప్రాంతం కానీ తను నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనేటువంటి కోణంలో లోతుగా అధ్యయనం చేసి, ఆలోచన చేసి దాన్ని ప్రాక్టికల్ గా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం లేనటువంటి అంశాలను ఆయన ఏ రోజు కూడా తీసుకోలేదు, డిమాండ్ లో పెట్టలేదండి. అంటే ఆయన యొక్క వైఖరిలో, మేధస్సు విధానంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ లేకుంటే వీటన్నిటినీ అవగాహన చేసుకుని సాధించగలిగినటువంటి అంశము, అట్లాగే ఏదైతే ఆర్థిక జవసత్వాలు ఉన్నటువంటి కుటుంబాలు పేదరికాన్ని జయిస్తాయి, దానికి విద్య కానీ లేకపోతే అవకాశాలు కానీ ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని అంశాలన్నింటినీ కూడా స్పృశించినటువంటి సృజనాత్మకమైనటువంటి వ్యవహారం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అండి. ఆయన ఆలోచన విధానం కూడా చూస్తే మనం చాలా కమిట్మెంట్ అనమాట. తాను అనుకున్నటువంటి అంశము లేకపోతే తాను చెప్పినటువంటి అంశాన్ని కనుక నెరవేర్చకపోతే తన రాజీనామా కూడా ఎక్కడా కూడా తన పదవులకు త్యజించినటువంటి విధానం, ఒక క్షణం కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నటువంటి విధానం ఏంటంటే అటువంటి వ్యక్తులు లేరండి. ఈ రోజు ఏదైనా సరే జరిగితే దానికి బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులు కూడా పదవులు పట్టుకొని వేలాడుతున్నటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మొచ్చుకైనటువంటి వాళ్ళు కనపడలేదు. ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వ్యవహార శైలి కూడా ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేయాలి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కానీ, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ ఆయన యొక్క వ్యవహార శైలి కానీ, ఆయన యొక్క విధానం కానీ, దానివల్ల ప్రజల్లో అమోఘమైనటువంటి విశ్వాసం, గెలుపోవటంతో కూడా సంబంధం లేకుండా ఆయన రాజకీయ విధానం కొనసాగించినటువంటి అంశం. ఎక్కడా కూడా ఆయన స్వార్థపూరితమైనటువంటి అంశం, సంకుచిత భావం కానీ ఇటువంటి ఎక్కడ కనిపించినటువంటి విలక్షణమైనటువంటి వైఖరితోటి ముందుకు పోవడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అట్లాగే తాను అనుకున్నటువంటి అంశానికి ప్రజల మద్దతు కూడా అదే విధంగా వచ్చింది. ఆయన ఏదైనా సరే ఒక పిలిపిస్తే లక్షలాది మంది జనం పోగేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ యొక్క పరిస్థితులకు భిన్నంగా ఆయన పిలుపునందుకొని ఎంతో మంది ఉద్యమాల్లోకి దుమికారంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం, ఆయన మాట మీద ఉండేటువంటి నమ్మకం, ఆయన మీద ఉండేటటువంటి అపారమైనటువంటి నమ్మకంతో ఈ యొక్క ఉద్యమాలు కొనసాగాయి. ఆయన వ్యక్తిత్వానికి ఎవరు కూడా కించపరిచి మాట్లాడేటువంటి
అంశం ఎక్కడా లేదండి. ఎవరైనా సరే మాట్లాడితే వాళ్ళు ఆత్మహత్యా సదృశ్యంగా తమ తీసుకున్నటువంటి గోతులో తామే పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ యొక్క వ్యవహారాన్ని కానీ ఆ యొక్క జీవన నడక కానీ కొనసాగించినటువంటి మహానాయకుడిగా మనం కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన యొక్క నాయకత్వ పటిమకు కూడా ఇది నిదర్శనం. అమోఘమైనటువంటి నాయకత్వ పటిమను ఆయన నిరూపించారని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఆయన యొక్క ఆశయ సాధనకు తన సామాజిక వర్గీయులు కానీ తన సహచర ప్రజాప్రతినిధులకు కానీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన జీవితం ముగిసిపోయింది అర్థాంతరంగా. ఎందుకంటే ఇంకా ఆయనకు ఇంకా కొంతకాలం జీవించేటువంటి అవకాశం ఉన్నా కూడా అనారోగ్యంతో అది కూడా జయించాడు. అనారోగ్యం కూడా క్లారిటీ వచ్చేసింది, మళ్ళా ఆరోగ్యంగా తిరిగి వస్తాడు అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఆయన మరణ వార్త వినటం అందరూ కూడా కొంతమంది ఆయన అభిమానులు కూడా చాలా హృదయోదారకరమైనటువంటి బాధను అనుభవిస్తూ క్షోభను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయనకు ఘన నివాళులు అర్పించాలి. ప్రతి చోట ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కార్యక్రమాలు కూడా చేసి ఆ మహాపురుషుడి యొక్క ఆత్మశాంతికి ఘన నివాళులు అర్పించడం ద్వారా కొంచెమైనా సరే ఆయన యొక్క స్ఫూర్తిని మనం నింపుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ సుజాత్ గారు, నిజంగా అంటే నిరంతర ఉద్యమ పంథ మీరు మాట్లాడే ముందు ఒకసారి వంగవీటి నరేంద్ర గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం, తర్వాత మీ దగ్గర వస్తాం. నరేంద్ర గారు నమస్కారం అండి. సార్ నమస్కారం వాజీవన్ గారు. ఒక అత్యంత బాధాకరమైన విషయం అంటే పూర్తిగా జనం మధ్యనే జీవించిన ఒక వ్యక్తి ఈ రోజు నుంచి మనకు కనపడరు అనేది జీర్ణించుకోలేకపోతున్నది. ప్రజలు, ఆంధ్ర ప్రజానీకం ప్రత్యేకించి కులమతాలకు అతీతంగా ఆయన ఓన్ చేసుకున్నారు. కోలుకుంటున్నారు, తిరిగి వస్తారు అని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేస్తూ కోలుకుంటున్నారు, పర్లేదు, తిరిగి వస్తారు అని భావిస్తున్న తరుణంలో ఆయన వెళ్ళిపోవటం అనేది తట్టుకోలేని పరిస్థితిలాగా ఉంది అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. అవునండి, ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన. నిజంగా చెప్పాలి అంటే ఆయన కావాలి అనుకుంటే రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉంది, కానీ ఒక కులం వెనకబడిపోతుంది, అందులో పుట్టినందుకు నేను ఏదన్నా చేయాలని చెప్పని చేసినటువంటి ఉద్యమం ఆనాడు రంగా గారితో కూడా కలిసి తిరిగినటువంటి ఆయన. అప్పుడు కాపునాడు అనేది 1988లో చాలా గొప్పగా నిర్వహించి ప్రజలందరికీ కూడా ఒక మంచి సంకేతం, మేమంటూ వస్తే అన్ని రకాలుగా ఈ కులానికే కాదు అందరినీ కలుపుకుని వెళ్తామని చెప్పని చెప్పినటువంటి ఆయన చాలా బాధాకరం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడి నుంచి జగన్ గారితో ఆయన చేసే ప్రయాణం కూడా చాలా ముందు ముందు రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆయన ఉద్యమం 2016లో చేశారో బీసీల్లో కలపాలని చెప్పని, దానికి ఆయన సతీమణి ఇద్దరూ కూడా నిరాహార దీక్ష చేసి ఎన్నో రకాలుగా అప్పుడు ప్రభుత్వం హింసించి వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన పట్టుదలతో ఆయన అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక మంచి నాయకుడిని మేము కోల్పోయామని చెప్పి చాలా బాధాకరం. ఈ ఉద్యమ పంథా క్రమంలో ఆయన ఆరోగ్యాన్ని బాగా నెగ్లెక్ట్ చేశారు కదండి. పూర్తిగా అండి. ఆయన ఇంకొకటి అసలు బయటకు రానివని విషయం ఏంటంటే ఆయన సతీమణి గారికి కూడా బాగలేదండి ఆరోగ్యం. అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే నిరాహార దీక్ష చేశారో అప్పుడు ఆమరణ దీక్ష ఇంట్లో ఉండి, దాని తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఈయనని కానీ వాళ్ళ భార్యని కానీ చాలా దారుణంగా పోలీసులు కొట్టడం కానీ, బూతులు తిట్టి, అంటే మానసికంగా ఇటు ఫిజికల్ గా కూడా ఆయన్ని చాలా హింసించారు. ఇవి ఇద్దరికి కూడా అప్పటి నుంచి వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం కూడా చాలా బాధాకరం. కానీ వాళ్ళ ఆయన లేరనే విషయాన్ని మాత్రం చాలా బాధాగా అనిపిస్తుంది. అందరం బయలుదేరాము, దాదాపు ఇక ఆయన చివరి చూపని చూసుకోవాలి. అలాంటి ఒక మహానాయకుడు, ఆయనని ఆదర్శంగా తీసుకుని కనీసం ఇప్పటి నుంచైనా రాజకీయాల్లో ఒక మంచి మార్పు రావాలి. ఏదైతే వీళ్ళందరూ ఉద్యమం చేసి ఏదైతే వెనకబాటుతనంగా మిగిలిపోయినటువంటి ఈ కాపు కులానికి నిజమైన న్యాయం చేకూర్చే విధంగా ముందు రాజకీయాలు ఏవైనా కానీ ఈ పార్టీలు కానీ న్యాయం చేస్తాయో ఇక్కడి నుంచి అయినా కనువిప్పు కలగాలని చెప్పని మేము ఆశిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఐ థింక్ మీరు కిర్లంపూడి బయలుదేరినట్టున్నారు. ఆల్రెడీ. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర గారు. సుజాత గారు నమస్కారం.
సుజాత గారు, అంటే ఉద్యమ పంథ ప్రక్రియలో ఆయన పూర్తిగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారండి. అప్పటి నుంచి అంటే తుని సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు, నేను దాని లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు, కేవలం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే ఇన్ఫ్యాక్ట్ కుటుంబ సభ్యులు కూడా చాలా సఫర్ అయ్యారు. సఫర్ అయిన క్రమంలో పెద్దగా ఆరోగ్యం మీద ఆయన ఫోకస్ పెట్టలేదు. తరచూ ఇటీవల కాలంలో అనారోగ్యం పాలవుతూ వస్తున్నారు. అంటే అటు అందరూ ఆయనకి అండగా, ప్రజానీకం మొత్తం అండగా నిలబడింది, మిగిలినవన్నీ పక్కన పెట్టేయండి. ఆయనకి కులానికి మతానికి సంబంధం లేకుండా కిల్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి ఇల్లు అంటే అది మా సొంత ఇల్లు అని భావించిన ప్రజానీకం ఆయనకున్నారు. అదే ఆయన ఆస్తి, ప్రజలే ఆయన ఆస్తి. ఈ క్రమంలో ఆరోగ్యం విషయంలో ఆయన ఎందుకుని అంతగా పెద్దగా శ్రద్ధ పెట్టలేదా, లేకపోతే అప్పటికే ఆయన చేయి దాటిపోయిందా? సార్, అంటే ఒక మనిషికి శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యం అన్నది చాలా తోడవుతుంది సార్. శారీరకంగా ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడా మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటే కనుక దాన్ని ఓవర్కమ్ చేయగలరు. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఆ తుని రైలు సంఘటన తర్వాత వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ మానసికంగా చాలా చితికిపోయారు సార్. ఆ మానసికమైన గాయాలు వారికి జీవితకాలం వెంటాడే. అంటే ఆయనతో పాటు ఆయన నమ్ముకుని వచ్చిన వాళ్ళ మీద పడిన కేసులు కావచ్చు, వాళ్ళ మీద చేసిన లాఠీ చార్జ్ కావచ్చు, తను ఎవరి మీద, తన అనుచరుల మీద, తన కార్యకర్తల మీద జరిగిన లాఠీ చార్జ్ గా భావించారు సార్. ఆయన నా మీదే దాడి జరిగితే ఎంత వేదనకు గురవుతారో సేమ్ అలాగే తన అనుచరుల మీద దాడి జరిగినా అది అలాగే తీసుకునే వ్యక్తి, చాలా మనసుకి తీసుకునే వ్యక్తి. కాబట్టి ఆ సంఘటన తర్వాత ఆయన మళ్ళీ కోలుకోలేదు సార్. ఆ యొక్క ప్రభావం ఆయన జీవితాంతం చివరి వరకు వెంటాడిందనే చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా వారి ఆరోగ్యం కానీ వారి సత్యమణి ఆరోగ్యం కానీ క్షీణిస్తూ వచ్చింది. అలాగే వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలు కానీ ఈ రెండు కలిపి ఆయన మరింత కృంగదీశాయి. ఇంకా ఎన్నో రోజులు బ్రతికి ఎంతో కాలం జనాలకు అండగా ఉండాల్సిన వ్యక్తి ఈ రోజు ఇలాగా అర్థంతరంగా అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం అన్నది నిజంగా బాధాకరం. ఆయన రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉంది సార్. ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అలాగే ప్రతిపాడు నుంచి 4 సార్లు గెలిచి, కాకినాడ నుంచి ఎంపీగా గెలిచి ఎంతో మంది క్యాబినెట్స్ లో పనిచేశారు సార్. చెన్నారెడ్డి గారి క్యాబినెట్ లో కానీ, ఎన్టీఆర్ గారి క్యాబినెట్ లో కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం. కానీ ఈ రాజకీయ చరిత్రలో ఆయన ఈ నడకలో ఎవరిని పర్సనల్ గా వెళ్ళి టార్గెట్ చేయడం కానీ, పర్సనల్ గా కించపరచడం కానీ, ఒక హోందా అయిన రాజకీయాలు ఎలా చేయాలన్నది ఆయన చేసి చూపించారు, నడిచి చూపించారు, చాలా మందికి ఆదర్శంగా నిలిచారు సార్. ఈ రోజు ఆయన నమ్ముకుని ఎంతో మంది, మీరు అన్నట్టు కిర్లంపూడిలోనే కాదు, చుట్టుపక్కల ఆ జిల్లాలో మొత్తం ఆయన సొంత ఇల్లు లాగా, అది ముద్రగడ పద్మనాభం గారి ఇల్లు అంటే అక్కడికి వెళ్తే మాకు సమస్యలు తీరిపోతాయి, మాకు కనీసం మా బాధ వింటారు, మాకు చేయగలిగినంత వాళ్ళు చేస్తారు, ఆ ఇంటిని చంద్ర తెచ్చుకోవడం. మనకి సుజాత గారు ఒక్క నిమిషం, చేగొండి హరిరామజోగయ్య గారి కుమారుడు సూర్యప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు, వారు మాట. నమస్కారం సూర్యప్రకాష్ గారు. నమస్తే అండి. నమస్తే. గొప్ప నాయకుడిని కోల్పోయింది కాపు సమాజం. నిన్న సాయంకాలం నుంచి నాకు మనసు చాలా బాధగా ఉందండి. ఒక కేవలం కాపులు మాత్రమే కాదండి, వెరీ ట్రూ, ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిని, ఒక నిబద్ధత గల నాయకుడిని ఈ రాష్ట్రం కోల్పోవడం చాలా బాధగా ఉంది. అటువంటి ఒక మంచి మనసున్న మనిషి, నిజాయితీ గల మనిషి ఈ రోజు మనందరికీ దూరం అవడం చాలా బాధగా ఉంది. నిన్న నుంచి కూడా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. నిన్న నుంచి రాత్రి నుంచి కూడా కన్నీళ్ళు ఆపుకోలేకపోతాను. చూసినప్పుడల్లా కూడా కన్నీళ్ళు ఆపుకోలేకపోతానండి. అటువంటి మహానాయకుడిని కోల్పోవడం మన రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టంగా భావిస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానండి. సూర్యప్రకాష్ గారు, మీరు అన్నట్టు ఆయన్ని ఒక కులానికో ఒక ప్రాంతానికో కన్ఫైన్ చేసే వ్యక్తిత్వం కాదు ఆయనది, బియాండ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలిజన్. బహుశా ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పాను, జనసామాన్యానికి ఆయన ఆత్మబంధువు. అవునండి. సో అటువంటి ఆయన అందరి యొక్క నాయకుడు అండి. కానీ ఏదో కులానికి ఒక పరిస్థితుల్లో కులానికి నాయకుడిగా ముద్రపడ్డారు. కానండి
ఆయన అన్ని కులాలు కూడా ఆదరించినటువంటి నాయకుడు అండి ఆయన. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు వారి యొక్క నియోజకవర్గంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచినటువంటి నాయకుడు అండి ఆయన. కానీ వారి తండ్రి గారు కానీ వారి తాతగారి నుంచి కూడా ఒక కులాలకు అతీతంగా పనిచేసినటువంటి నాయకులు తప్పితే ఆఖరి రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక కాపు కులానికి అండగా నిలబడవలసిన పరిస్థితుల్లో మాత్రమే కాపు నాయకుడు అయ్యారు తప్పితే ఆయన కులాలకు అతీతమైన నాయకుడిగా మాత్రం నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటానండి. అటువంటి మహనీయుని పోగొట్టుకోవడం అందరూ ఈ రాష్ట్రం చాలా దురదృష్టకర పరిస్థితిలో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వారి అంత్యక్రియలు ఈ రోజు కిల్లంపూడిలో జరుగుతున్నాయి. బహుశా జనం ఈపాటికే అటు బారులు తీరారు, వెళ్తున్నారు అందరూ చాలా మంది. అంటే వేరే ఈవెన్ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వెళ్ళారండి, రాత్రి బయలుదేరి వెళ్ళారండి. అవునండి, అవునండి. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారండి. చాలా పార్టీలకు అతీతంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా వారి ఆఖరి చూపు కోసం వారిని పార్థివ దేహాన్ని చూడటం కోసం ఆఖరి చూపు కోసం అందరూ కూడా వేలాది మంది లక్షలాది మంది కూడా వెళ్ళే అవకాశం ఉందండి. అటువంటి మహనీయుడిని ఈ రాష్ట్రం కోల్పోవటం చాలా దురదృష్టకరం అండి. వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని, వారి యొక్క లెగసీని వారు గిరిబాబు గారు కంటిన్యూ చేయాలని చెప్పేసి వారి యొక్క ఆత్మీయ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే వాసుదేవన్ గారు. రైట్, నెక్స్ట్ సుజాత గారు. సుజాత గారు, తెలుగు రాష్ట్రాల్లో రంగా గారు చనిపోయిన తర్వాత ఎలాగైతే చాలా మంది అన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు బాధపడ్డారు. ఈ రోజు ముద్రగడ గారు చనిపోయిన తర్వాత కూడా చాలా మంది అన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఎంతో మంది ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో ఆయన చివరి కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. ఎంతో మంది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఆయన ఈ రోజు ఈ జరిగిన సంఘటనకి ఎంతో మంది సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఏమంటారంటే ఒక అజాత శత్రువులాగా ముద్రగడ గారికి అందరిలోనూ అభిమాన గణం ఉన్నారు సార్. అన్ని పార్టీలు అన్ని సామాజిక వర్గాల్లో కూడా అభిమాన గణం ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కిల్లంపూడికి కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక ఇంటి పెద్దను కోల్పోయినట్టు, ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టే అయింది సార్. ఈ రోజు కష్టం అంటే చెప్పుకోవడానికి ఇప్పుడు అక్కడ ఒక మనిషి లేడు అనే భావన చుట్టుపక్కల గ్రామాల్లో కనిపిస్తుంది. కన్నీటి సంద్రం అవుతున్నారు సార్ వాళ్ళంతా కూడా. మీరు ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ నుంచి కూడా అనేక రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులందరూ కూడా అక్కడ తరలి వెళ్ళడం జరుగుతుంది. ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టే ఈ రోజు నిజంగా అందరికీ బాధ కలిగిన హృదయాలతో అందరూ కూడా ఊహించలేదు సార్. ఎవరు ఇంత త్వరగా ఆయన మళ్ళీ తిరిగి కోలుకుని వస్తారని ఆశించారు, కానీ ఇంత సడన్ గా ఇలాగ అయిపోతుందని ఎవరు ఊహించలేదు సార్. ఆయన మరణం నిజంగా తీరని లోటు. ఆయన రాజకీయ జీవితం కూడా ఎంతో మంది ఎలా హోందాగా రాజకీయాలు చేయాలన్నది ఆయన చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పాటించి నడిచి చూపించిన తీరులోంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది, పాటించాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే ఒక కమిట్మెంట్ గాని ఒక నిబద్ధత కానీ ఆయన నుంచి చాలా మంది ఈ రోజు ఈ తరం నాయకులు నేర్చుకోవాల్సి ఉంటుంది సార్. ఇచ్చిన మాటకి చెప్పిన తీరుకి కట్టుబడి ఉండే వ్యక్తిత్వం, అలాగే ఒక నిస్వార్థపూరితమైన రాజకీయ జీవితం కానీ, అలాగే తను నమ్మిన వాళ్ళ కోసం నిలబడే తీరు కానీ ఆయన నుంచి ఎంతో మంది నేర్చుకోవచ్చు సార్. మీ ఇందాక నరేంద్ర గారు అన్నట్టు వారి వారసులు ఆయన లెగసీని కంటిన్యూ చేయాలని, అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాను సార్. రైట్, శిరీష్ గారు, మనకి చెగొండి హరిరామజోగి గారి కుమారుడు వారు కూడా సూర్యప్రకాష్ గారు కూడా మాట్లాడారు. అంటే గోదావరి జిల్లాలతో వారికి ఉన్న అనుబంధం దృష్ట్యా ప్రజలు కూడా వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ పెదనాన్నో వాళ్ళ మామయ్యో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగానే చూసారు ఆయన కూడా వాళ్ళ ప్రజలందరినీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగానే చూసుకునేవాళ్ళు అంటుంటారు. ఇప్పటికీ అక్కడ కిల్లంపూడి వెళ్తే అది మా సొంత ఇల్లు అని గుండె మీద చెయ్యేసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఆయన ఉంటే చాలు వెళ్ళి ఆయన తలుపులు తెరిచే ఉంటాయి, ఎవరు తట్టి లోపలికి రావచ్చా అని అడగక్కర్లేదు. స్వయంగా నేను వెళ్ళాను ఆయన వారింటికి. సో చందు సాంబశివరావు గారు, ఒక్క నిమిషం అండి, సురేష్ గారు, చందు సాంబశివరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి
వారితో మాట్లాడుతుంది. నమస్కారం చందు సాంబశివరావు గారు. ఒక గొప్ప నాయకుడిని ఆంధ్ర ప్రజానీకం కోల్పోయింది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి విశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు, కుల మతాలకు అతీతంగా. ఇట్స్ అంటే అన్పారలల్ లీడర్ అండి. ఒక రకంగా ఈ జనరేషన్ చూసిన 4-5 జనరేషన్స్ చూసాయి, ఈ జనరేషన్ చూసిన చిట్ట చివరి అన్పారలల్ లీడర్ అనుకోవచ్చేమో. తప్పకుండా అండి. ముద్రగడ గారి ఈ వార్త మనల్ని చాలా దిగ్భ్రాంతిని కలిగించేది. ఆయన జీవితాంతం కూడా ఒక నిప్పు లాంటి మనిషిగా తన రిసోర్సెస్ ను వాడుకుని ప్రజాసేవకు అంకితమయ్యి ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకుడు, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, పార్టీలు ఏమైనా కానీ, సిద్ధాంతాలు ఏమైనా కానీ, తను నమ్ముకున్న ప్రజలకి తను సేవ చేయాలనుకున్న వాళ్ళకి డెఫినెట్ గా సర్వీస్ చేసేదైనా. మరి అలాంటి రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్ర సాంబశివరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శిరీష్ గారు, సో అందరూ వెళ్తున్నారండి కిర్లంపూడి. చాలామంది నాయకులు ఇక్కడి నుంచి బయలుదేరారు. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నారు. చాలామందితో మనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు అక్కడి నుంచి కూడా. అంటే చిట్ట చివరి చూపుని అందుకోవటం కోసం. బహుశా మనం కనుక చూస్తే పోస్ట్ ఎన్టీఆర్ అది ఒక ధీరోదాత్త వ్యక్తిత్వం, శిఖర సమాన వ్యక్తిత్వం. పోస్ట్ ఎన్టీఆర్ అంతమంది జనాల హృదయాలని గెలుచుకున్న నాయకుడిగా, అంటే చాలా సామాన్యమైన జీవనశైలి ముద్రగడ పద్మనాభం గారిది. జస్ట్ లైక్ మన పక్కింట్లో ఉండే వ్యక్తులు ఎలా ఉంటారో అలా కనిపించి జనాల్ని ఓన్ చేసుకునేవారు ఆయన. ఇవాళ ఆయన్ని అందుకనే ఇంతమంది లక్షల మంది బయలుదేరి అక్కడికి వెళ్తున్నారు అంటే ఆ చిన్న గ్రామానికి ఇమాజిన్ ది కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆయన ప్రజల విశ్వాసాన్ని ఏ స్థాయిలో చూరగొంటే సొంత మనిషి కోసం ఇంతమంది బయలుదేరి వెళ్తారు చెప్పండి. ముద్రగడ గారు మనము చెప్పుకోవాలంటే సార్, ఒక కాపులకు మాత్రమే కాదు సార్, దళితులకి, ముఖ్యంగా నిరుపేదలకి బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా ఆయనకి పేరుంది. ఎవరైనా సరే ఒక ఉద్యమ నేతకి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే నిరుపేదలకు వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడడం, అలాగే దళితులు ఓ సమాజంలో అణగారిన వర్గంగా అలాంటి దళితులు, నిరుపేదలకు, ఆయన కాపులకు మాత్రమే కాకుండా దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలతో మమేకమైన వ్యక్తి, ప్రజా సమస్యలు తీర్చడం కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడానికి ఆయన జీవితంలో ఎక్కువ కాలం వెచ్చించినటువంటి వ్యక్తిగా ఆయన మనం చెప్పుకోవచ్చు. ఆయన ఉద్యమ నేపథ్యం గనక తీసుకుంటే 1915 నాటి నుంచి 56 మధ్యలో ఏపీ రాష్ట్రం ఏర్పడే వరకు కూడాను కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి సార్. 56 తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు వాటిని బీసీల జాబితా నుంచి తొలగించడం జరిగింది. 61లో సీఎం దామోదరం సంజీవయ్య గారు అప్పటి పరిస్థితులు అర్థం చేసుకొని ఆయన దళిత బిడ్డ అనుకుంటా సార్, ఆయన కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత 66లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కాపుల రిజర్వేషన్లని రద్దు చేయటం, ఆ తర్వాత కాలంలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని పలుమార్లు కూడా ఆయన నిరసనలు చేపట్టడం, నిరాహార దీక్షలు చేయటం, ఆ దీక్ష చేసిన టైంలో ఆయన ఎటువంటి పట్టిమని ఆయన చూపించారు అనేది నిజానికి ఉద్యమ స్ఫూర్తి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరోజు నిరాహార దీక్ష, ఒక రోజు మనం తినకపోతేనే అల్లాడిపోయేటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో జాతి కోసం ఆయన యొక్క పోరాట పటిమ అనేది, ఆయన యొక్క దృఢ సంకల్పం అనేది ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఏదో ఒక వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, లేదంటే పార్టీ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం కులాన్ని అడ్డుపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన పదవులనే త్యాగం చేసినటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి అలాంటి ఒక నేతని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు ఇంతమంది వెళ్ళడానికి కూడా ఆయన యొక్క మానవతా విలువలకు ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కానివ్వండి, ఆయన యొక్క జీవితం ఏదైతే నిరుపేదల కోసం ఆయన అంకితం చేశారో, ఆయన యొక్క జీవితం అంకితం చేసిన విధానాన్ని బట్టి కానివ్వండి, ఇంతమంది ఇప్పటి వరకు మనం ఈ రోజు డిబేట్ అంతా కూడా ఆయన గురించే స్మరించుకుంటున్నాము అంటే ఆయన లెగసీని అక్కడ అర్థం చేసుకోవాలి. ఇకపోతే ముందు రోజుల్లో నిజంగానే ఇలాంటి వ్యక్తుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో కనీసం ఆదర్శంగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండే ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. అలాగే ఒక కాపులకు మాత్రమే పరిమితం కాకుండా
ఒక ఉద్యమ నేతగా ఆయన యొక్క ఉద్యమం అనేది ఆయన్ని అందరి నేతగా గుర్తించడం అనేది నిజంగా ఒక ఆదర్శనీయమైనటువంటి మాట. కాబట్టి మనం కూడా ఈ సమయంలో ఆయన గురించి ఈ రోజు డిబేట్ అంతా కూడా ఆయన గురించి చర్చించడం అనేది కూడా ఒక గొప్ప అంశం. మిగతా ఎన్నో విషయాలు వస్తుంటాయి సార్. మనిషి మానవతా విలువలను చూపించాల్సినటువంటి సమయం ఇది. పార్టీలు ఏవైనా కావచ్చు, కులాలు ఏవైనా కావచ్చు, ప్రాంతాలు ఏవైనా కావచ్చు, కానీ కులాలకి రాజకీయాలకు అతీతంగా ఒక వ్యక్తి యొక్క గొప్పతనం గురించి మనం చర్చించుకోవటం అనేది నిజంగా ఆదర్శనీయమైనటువంటి విషయం. ఇకపోతే పద్మనాభం గారికి లేరు అనే విషయాన్ని ఎవరు అది తీర్చని లోటు, కానీ ఆయన ఆశయాలు అయితే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటదని నా అభిప్రాయం. అలాగే మరొకసారి నేను ఆయన కుటుంబానికి టీడీపీ తరపున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను సార్. సో రామారావు గారు సార్ ఆల్మోస్ట్ కన్నీటి పర్యంతం అవుతున్నారు మీరు. ఖచ్చితంగా సార్, అందరూ కూడా అదే శోక సముద్రంలో నిమగ్నమయ్యారు. ఎందుకంటే గొప్ప నాయకుడు ఆయన. మరి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో కానీ, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కానీ పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవకుడు. అట్లాగే రంగా గారితో సహచర్యం ఉందనేటువంటి అంశం కానీ, అట్లాగే మనం చూస్తాం కాపు నాయకులుగా ఆ రోజు ఉన్నటువంటి చింతా సుబ్బారావు గారు, ఇక్కడ కృష్ణగుణం అంటారు కానీ, పిల్ల వెంకటేశ్వరరావు గారు, గాండ్ల సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే దాస నారాయణరావు గారితో, చిరంజీవి గారితో, హరిరామ జోగి గారితో కలిసి పనిచేసినటువంటి విధానం కానీ, అప్పుడు యువ నాయకులుగా ఉన్నటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం వెంకటరమణ గారు కానీ, అట్లాగే పోస్ట్ శ్రీనివాస్ గారు కానీ, అట్లాగే వేల్పూర్ శ్రీనివాస్ గారితో కానీ ఆయన యొక్క సహచరులకు వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఉద్యమ పంత ఒక కమిట్మెంట్ ఆ సిస్టమ్ లో కొనసాగినటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా ఆదర్శం. ఈ రోజు కూడా కాపు నాయకులుగా కొనసాగుతున్నటువంటి ఆ రాము గారు కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, అట్లాగే ఆ వంగు దాదా గారు కానీ, ఆశా కిరణ్ గారు కూడా మహిళగా మళ్ళా కాపు నుంచి వస్తున్నటువంటి నాయకత్వాలు ఎవరైనా కూడా, అట్లాగే బీసీలు కానీ మరొక నాయకత్వాలు కూడా ఆయన యొక్క ఉద్యమ పంతాను, లేకపోతే ఆయన యొక్క వ్యవహార శైలిని, ఆయన యొక్క జీవన విధానాన్ని కూడా ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నటువంటి ఆశయ సాధన, లేకపోతే వీళ్ళు అనుకున్నటువంటి కోరిక, లేకపోతే వీళ్ళు అనుకుంటున్నటువంటి ఆ యొక్క ప్రజాస్వామ్య విధానంలో ఉద్యమ స్ఫూర్తితో వీళ్ళు తీసుకున్నటువంటి డిమాండ్ల యొక్క సాధనకు ఖచ్చితంగా ఆయన మార్గదర్శకంగా ఉంటారనేది ఎటువంటి సందేహం లేదండి. ఏదేమైనా సరే ఈ రోజు 99 టీవీ యాజమాన్యానికి, మీకు అట్లాగే పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ముద్రగడ పద్మనాభం గారి గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి పూర్తి డిబేట్ ను సమయం కేటాయించి వారి యొక్క ముఖ్యమైనటువంటి సంఘటనలు, వారి యొక్క మహానాయకత్వ లక్షణాలను, ఆ యొక్క నాయకుడికి ఘన నివాళులుగానే ఈ యొక్క మన వ్యాఖ్యలన్నీ కూడా సరిపోల్చి ఆయనకు ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులకు కానీ, ఆ ప్రాంత ప్రజలకు కూడా అండి, కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంత ప్రజలు కూడా ఆయనతోటి మమేకమై తమ కుటుంబ సభ్యులుగా భావించినటువంటి శోకతప్త హృదయాలతోటి ఆవేదన చెందుతున్నటువంటి ఆయనతోటి పరిచయం ఉన్న ఆయన అభిమానులందరూ కూడా మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ యొక్క సందర్భాన ఆయన్ను మనం మరింత సంస్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కాపునాడు నాయకులు అండి ఆకుల తిరుమలరావు గారు. ఆయన ఆల్రెడీ కిర్లంపూడి చేరుకున్నారు, అక్కడే ఉన్నారు, ఆయన ఫోన్లో ఉన్నారు. తిరుమలరావు గారు నమస్కారం అండి. తిరుమలరావు గారు సార్ నమస్కారం. వాసుదేవన్ గారు అదే మీరు ఆల్రెడీ కిర్లంపూడి చేరుకున్నట్టున్నారు, అక్కడే ఉన్నట్టున్నారు. అవునండి, అవునండి, మేము తెల్లవారుజామునే చేరుకున్నామండి. తెల్లవారుజామునే చేరుకున్నాం. ఆయనకి ఇప్పుడే ఒక గంట కిందటే ఆయన పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే. ప్రజలందరూ చాలా విషణోదనంతో వాళ్ళందరూ కూడా, జనాలందరూ కూడా వస్తున్నారు. కుటుంబం అంతా కూడా చాలా బాధగా ఉంది. మా చూడటానికి మాకు కూడా చాలా బాధగా అనిపించింది. పెద్ద ఆయన, బంధువు, కాపుగోల పెద్దల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. కేవలం ఉద్యమ నాయకుడిగా కాకుండా జర్నలిస్ట్ గా కూడా మీకు వారితో సాన్నిహిత్యం ఉంది కదా, వారితో గడిపిన సమయం. అవునండి, అవునండి, చాలా సందర్భాల్లో ఆయన్ని కలిసి జర్నలిస్ట్ గా ఆయనకు సంబంధించిన ఉద్యమ విషయం కానీ, లేకపోతే ఆయన చేసే కార్యక్రమాల విషయం కానీ కవర్ చేయడం జరిగింది. అది విజయవాడ కావచ్చు, నేను రాజమండ్రిలో కొన్నాళ్ళు పనిచేసినప్పుడు కావచ్చు, ఆయన సంబంధించిన వార్తా శాఖ నిమిత్తం నేను ఆయన కలవటం జరిగింది. ఆయన అప్పటి నుంచి కూడా సంబంధ బాంధవ్యాలు మంచిగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆయన ఉద్యమం 2014 ఉద్యమం తర్వాత చాలా
తక్కువగా ఆయన ఉద్యమాన్ని ఆపుతున్నానని చెప్పడంతో ఎవరికి వాళ్ళు చాలా బాధపడటం జరిగింది. ఆ తర్వాత విషయాలను కూడా మీకు అందరికీ తెలిసిందే, ప్రజలకు తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఆయన చిట్ట చివరిలో కొద్దిగా నిర్లక్ష్యం వహించారు. అంటే ఎక్కువ జనంతో గడపడానికి ఆయన టైం కేటాయించేవాళ్ళు కానీ ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదని అంటుంటారు. అది నిజమే కానీ సార్, కానీ ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు రావచ్చు, ఎవరికి వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా సార్ ఎప్పటికప్పుడు ఆయన విజిట్, అంటే కాకినాడలోని ఆసుపత్రిలో ఆయన రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే వాళ్ళండి. అది ఏ మాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా సరే నిర్లక్ష్యం అయితే చేయలేదు, కానీ కొంత జనాల్లో కలిసే టైము ఒకరోజు సపోజ్ ఒక సోమవారం నాడు వెళ్ళి మన చెకప్ వెళ్ళాలంటే 2-3 రోజులు డిలే అవటం అలా జరిగేది తప్పించి కాకినాడలోనే రెగ్యులర్ గా తీసుకున్నారు ట్రీట్మెంట్. ఇక ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చి అందరికి తెలిసిన హాస్పిటల్ అనే ఉద్దేశంతో మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని ఉద్దేశంతో అక్కడ జాయిన్ అవటం జరిగింది. ఎలా ఉందండి? అంటే జనం ఈ పాటికి హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది రాత్రి బయలుదేరారండి, చేరుకుంటున్నారు. అవునండి, చాలా మంది చేరుతున్నారు. కాకపోతే ప్రజలందరికీ ఏమంటే సమాచారం వాళ్ళందరూ ప్రజలందరూ ఉద్దేశం ఏంటంటే సోమవారం అంటే నిన్న అమావాస్య సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ బయలుదేరతారనే ఆలోచనతో కొంతమంది ఉండటం జరిగింది. కాకపోతే ఆయన మృతదేహాన్ని తీసుకువచ్చిన వెంటనే అందరికీ తెలిసిపోయింది, జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎలా అంటే విజయవాడ నుంచి కూడా చాలా మంది బయలుదేరారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు సార్, రాయలసీమ నుంచి కూడా వస్తున్నారు. రాయలసీమ నుంచి మా కాపునాడు ప్రతినిధులు, కాపునాడు అధ్యక్షులు ఆర్కే రామకృష్ణ గారు, కాపు జేఏసీ చైర్మన్, కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారు కూడా నాతోనే ఉన్నారు సార్. ఇక్కడ మేమందరం జనార్దన్ గారు అక్కడే ఉన్నారండి, ఆయన కోసం ట్రై చేసాం, దొరకలేదు. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఈ ఫోనే ఇవ్వగలమంటే ఇవ్వండి, వారితో కూడా మాట్లాడాలి సార్. ఒక్క నిమిషం సార్. ముఖ్యంగా అన్నిటికీ మించి మరోసారి ఆయనకి ముద్రగడ పద్మనాభం గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ నేను ఆయనకి ఇస్తున్నాను సార్, చంద్ర జనార్దన్ గారికి ఇస్తున్నాను. ఓకే, జనార్దన్ గారు నమస్కారం అండి. నమస్తే జనార్దన్ గారు, మీకు ఇందాక ట్రై చేసాం, మీతో మాట్లాడాలి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారితో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉంది, జర్నలిస్ట్ గా వారితో మీరు కొన్ని ఉద్యమాల్లో నేరుగా కూడా పాల్గొన్నారు, వారితో కలిసి పాల్గొన్నారు. వారితో మీకున్న అనుబంధాన్ని కుడ్ యు ప్లీజ్ బ్రీఫ్ అస్ అండి. రాజధాని గారు, ఇప్పుడు ముద్రగడ పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు సంఘటన తీవ్ర విచారకరం. రాష్ట్ర కాపు జేఏసీ దీన్ని తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తా ఉంది. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మళ్ళా 2014లో తిరిగి ఉద్యమం ప్రారంభించాలా, రాజకీయాల పరిస్థితి ఏందనే దాని మీద అప్పుడు నేను నెంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న సందర్భంలో ఆ ప్రకటన నెంబర్ 1 ఛానల్లో ఆయన తిరిగి నేను ఉద్యమం ప్రారంభిస్తాను, కాపు రిజర్వేషన్ సంబంధించిన విషయంలో అని మేమే ప్రకటింపజేశాం. దాని ముందు ఒక సంవత్సరంలో 8 సార్లు కిర్లంపూడి వెళ్ళటం, దాని మీద చర్చలు జరపటం, ఆయన రాజకీయాల పరిస్థితి, అదేవిధంగా కాపుల యొక్క పెండింగ్ సమస్యలు, ఈ రెండింటి మీద చర్చలు జరిపిన నేపథ్యంలో తిరిగి ఉద్యమం ప్రారంభించాలనే చర్చల సారాంశంతో నెంబర్ 1లో దాన్ని ప్రకటింపజేయటం. తర్వాత తుని గర్జనకు సంబంధించిన ఏర్పాట్లో నేను కూడా కీలకంగా ఉన్న నేపథ్యం, దానికి నామకరణం కానీ సినిమా, దానికి సాంగ్స్ ఏర్పాటు చేసే క్రమంలో నేను, నాయుడు రాంబాబు నాయుడు, అనిల్ అని ఈ ప్రోగ్రామింగ్ హెడ్ ఉండేవాడు మా దాంట్లో. అట్లా మేమంతా కూడా సహకరించటం, ఆ రోజు చైర్మన్ గా ఉన్న ఎంఎస్ఆర్ పూర్తి స్థాయి మద్దతు ఇవ్వటం ఉద్యమానికి, తిరిగి ఐక్య గర్జనగా నామకరణం చేసి దానికి వెళ్ళటం, తిరిగి అనంతరం ప్రకటించిన రాష్ట్ర కాపు జేఏసీ నాయకత్వం 13 మందితో ప్రకటింపజేయటం జరిగింది. ఆ 13 మందిలో నేను కూడా ఒకటిగా ఉండి, నన్ను కూడా నేను గుంటూరు ఇన్ఛార్జిగా నన్ను ప్రకటిస్తే నేను 17 నియోజకవర్గాల్లో 35 సమావేశాలు పెట్టడం జరిగింది వాసుదేవన్ గారు. ఆ రోజు రాష్ట్ర కాపు జేఏసీ పరిస్థితి కానీ, ఉద్యమ సందర్భంగా జరిగిన జరిగే కేసుల అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో నేను కాపు ధృతి నామకరణం మీద హైకోర్టును ఆశ్రయించడం, అదేవిధంగా ఆయన్ని హాస్పిటల్లో చూడనివ్వట్లేదు అనే దాని మీద ఒక కేసు, అదేవిధంగా అరెస్టుల నేపథ్యంలో ముందుగా నోటీస్ ఇవ్వాలి, సెక్షన్ 41 నోటీసు తప్పనిసరిగా ఇచ్చినాకనే అరెస్ట్ చేయాలని 2 కూడా హైకోర్టును ఆశ్రయించడం, తదితర
పరిస్థితుల్లో దాని మీద గౌరవ హైకోర్టు పోలీస్ శాఖని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అనంతరం సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చిన పరిస్థితి వాసుదేవన్ గారు. అయితే అనేక కార్యక్రమాల్లో పెద్దలు ముద్రగడ పద్మనాభం గారితో పనిచేసిన పరిస్థితి ఉంది. రోజుల పాటు జిల్లాలు తిరిగిన నేపథ్యం, అదేవిధంగా అనేక పర్యాయాలు కిర్లంపూడి వెళ్ళి వారితోటి కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. 90 నుంచి కూడా కాపు రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో మాజీ దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం నుంచి వారు 2016లో తుని గర్జన వరకు కూడా ఆయన కాపు రిజర్వేషన్ గురించి అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటాలే కాకుండా ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా వారు ప్రధాన బాధ్యతల్లో ఉన్నా కూడా అన్ని సామాజిక వర్గాలతో సమతుల్యత పాటిస్తూ ఓ పక్క ఎంఆర్పిఎస్ అగ్రనేత కృష్ణమాది గారితో గాని, మాల మహానాడు అగ్రనేతలు జూపుడి ప్రభాకర్ లాంటి పెద్ద నాయకత్వంతో గాని, ఆర్బీసీ అగ్ర నాయకత్వంతో గాని, ఇతర సామాజిక వర్గాలు చౌదరి సంఘం లేదా వెలమ సంఘం ఇట్లాంటి సంఘాలతో కూడా పెద్దలతో కూడా అంత్యక్రియలకి భారీ ఎత్తున జనసందోహం కిర్లంపూడి తరలి వస్తుంది. మీరు అక్కడే ఉన్నారు కదా. బహుశా అవును, జనరల్ గా గోదావరి జిల్లాలంటేనే భావోద్వేగాల సమ్మేళనం. అందులో ఆయన ఆత్మబంధువు, వారికి ఆత్మబంధువు. సో నివాళులు అర్పించడం కోసం వస్తున్న భారీ జనసందోహం దృశ్యం మొత్తం కంట్రోల్ చేయడానికి వ్యవస్థలు అవును. ఆయన చనిపోయిన తర్వాత రాత్రి హైదరాబాద్ హాస్పిటల్ కే పెద్దలు వద్దిరాజు రవిచంద్ర ఎంపీ గారు, అదేవిధంగా పెద్దలు వంగవీటి రాధా గారు, ఆశా కిరణ్ గారు, ఇట్లా హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున నాయకత్వం అంతా కూడా అక్కడ వారికి నివాళులు అర్పించిన నేపథ్యం. మీరు అన్నట్టుగా కిర్లంపూడిలో ఉదయం 6ంటికే వందలాదిగా వారి అభిమానులు రావటం, వారి పార్థివ దేహం వారిని తీసుకొచ్చిన నేపథ్యం ఒక 2 hours అవుతుంది. వారికి ఇంట్లో కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా దానికి చాలా విలిపిస్తున్న పరిస్థితి. ఆఖరి చూపు కోసం చేరుకున్న మీ అందరూ కూడా వారిని ఘన నివాళులు అర్పిస్తూ దైవ సన్నిధికి దగ్గరుండి మీరు ఘనంగా నివాళులు అర్పిస్తూ పంపిస్తున్నారు. అంటే వారితో ఉన్న అటాచ్మెంట్ దృష్ట్యా మీరు అక్కడ ఉండటం అనేది ముదావహం. ప్రజలందరి మనిషి ఆయన, ఇందాక అన్నట్టు ఆత్మబంధు, ప్రజలందరికీ ఆత్మబంధువు. కేవలం ఒక వర్గానికి ఆయన్ని కన్ఫైన్ చేసి చూడలేం. ఒక వర్గం కోసం పోరాటం చేసి ఉండొచ్చు, కన్ఫైన్ చేసి చూడలేం. చివరిలో మోహన్ బాబు గారు ట్వీట్ చేశారండి, ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విని నాకు ఎంతో మనోవేదన కలిగింది. మా మధ్య ఉన్న ఆప్యాయత, అనుబంధం, ఆయన స్నేహశీల స్వభావం, కాపు ఉద్యమానికి ఆయన చేసిన సేవలు నాకు బాగా తెలుసు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవటం ఎంతో పెద్ద లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాడు. సో ఇదండి, అంటే ఈరోజు ఈ డిబేట్ అంతా కూడా ముద్రగడ గారి కోసం డెడికేట్ చేయటం అనేది ఏంటంటే, ఒక అన్పారలల్ లీడర్ ఆయన సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఆయనకి ఇవాళ మనం మాట్లాడిన మాటలన్నీ అంటే భౌతికంగా ఆయన లేరు, బట్ ఆయన తిరిగి రాని లోకానికి వెళ్తున్న క్రమంలో ఆయనకి మాటలన్నీ చేరాలి. ఇంతమంది తన కోసం నిలబడి తన ఆఖరి చూపు కోసం వస్తున్నారనే విషయాన్ని ఆయన ఎక్కడి నుంచో చూస్తున్నారు. మనకు ఆయన కనబడకపోవచ్చు, బట్ ఆయనైతే చూస్తూ ఉంటుంటారు. సో ఇంత అద్భుతమైన నివాళి అర్పించడానికి డిబేట్లో వచ్చిన మీరు, ఫోన్లో పార్టిసిపేట్ చేసిన మిత్రులు, పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది.